శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వార ప్రారంభంలో ఒక విధంగా శుక్రగ్రహ సంచారం రాశి అందే ఉండడం వల్ల జాతకుడి కొంతవరకు వ్యక్తిగత ప్రయత్నంతో తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. ఒక విధంగా ఏదో ఒక శుభకార్యంలో మీరు పాల్గొనడం కానీ, వ్యక్తిగతంగా మీ కుటుంబంలో ఏదో ఒక వివాహ వేడుక జరిగే అవకాశం ఉంటుంది. చాలా వరకు గతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, చికాకుల్ని, కష్టాలని పక్కన పెట్టి కొద్ది రోజుల పాటు బంధుమిత్రులతో ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో విధంగా కొంత ఆర్థికపరమైనటువంటి సహకారం కూడా లభించే అవకాశం ఉన్నది. ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉన్నది. వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, మరి జీవిత భాగస్వామితో భర్తతో ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా జాతకుని యొక్క హోదా పెరగడం వల్ల చాలా వరకు మరి కుటుంబ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ గ్రహస్థితి కనబడుతుంది. అయితే కొంతవరకు రాశి అందే శనిగ్రహ సంచారం శుక్రుడు కంటం వల్ల కొంత రిలీఫ్ ఇచ్చినప్పటికీ కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి రాహు, 12వ స్థానంలో ఉన్నటువంటి రవి జాతకుడికి ఈ కుంభరాశి 2 పాపగ్రహాల మధ్య పాపకర్తార యోగం పడడం వల్ల వెనక్కి వెళ్తే నుయ్య, ముందుకెళ్తే గొయ్యే విధంగా జాతకుడి యొక్క పరిస్థితి చాలా విపరీతంగా ఉంటుంది. అటు ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి GST ట్యాక్స్ లాంటివి చెల్లించడం కానీ, అలాగే మరి వైద్యపరమైనటువంటి ఖర్చులు, అది వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబంలో పెద్దవారికి కానీ ఏదో ఒకటి వైద్యపరమైన ఖర్చులు రావడం వల్ల చాలా వరకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి జాతకుడి మీద పడే అవకాశం ఉంది. కొంతవరకు అధికారుల వల్ల ఇబ్బందులు, వేధింపులు కూడా తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఇటు కుటుంబ విషయాలు పరిశీలించినప్పుడు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కొన్ని కుటుంబ సభ్యులు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీకు వ్యతిరేకంగా ఈ కుటుంబ సభ్యుల నిర్ణయం మీకు ఇబ్బంది పడడం జరుగుతుంటుంది. కుటుంబంలో ఇతరుల యొక్క పెత్తనం, ఇతరుల యొక్క జోక్యం మిమ్మల్ని చాలా వరకు అసహనానికి, ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా కుటుంబ విషయాల్లో కేవలం చూడటం తప్ప మీరు పెద్దగా చేసేది ఏముండదు. మీరు చెప్పినా కూడా దాన్ని అమలు చేసేవారు కూడా లేకపోవడం వల్ల చాలా వరకు మీ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే కేవలం మౌనంగా ఉండడం తప్ప వేరే మార్గం అయితే లేదు. ఇదే సమయంలో చాలా వరకు ఇదే రాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకి వేరే ప్రాంతంలో అంటే కుటుంబానికి దూరంగా ఏదో కొద్దిపాటి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంతవరకు మంచి అనుకోవచ్చు. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఇబ్బందులు తర్వాత ఆలోచించుకోవచ్చు. కానీ ముందు వచ్చిన అవకాశాన్ని చాలా వరకు మీరు వినియోగించుకోవడం అన్నది మంచిది. ఇక ఏకైకంగా మనకి 4వ స్థానంలో గురుగ్రహ సంచారం కొంతవరకు జాతకుడికి ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం కానీ, ఏదైనా ఒక పుణ్య కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం జరుగుతుంది. కేవలం అక్కడ మాత్రమే మీకు మనశ్శాంతి దొరికే అవకాశం ఉంది. అతి ప్రయత్నం మీద మిగతా పరిస్థితులు అనుకూలిస్తే మీరు ఈ సమయంలో ఏదైనా ఒక గృహం మారడం కానీ, లేదంటే ఏదైనా ఒక గృహాన్ని కొనుక్కునే ప్రయత్నం కొంతవరకు నెరవేరే అవకాశం ఉంది. అలాగే జాతకుడు ఉపాధి అవకాశాల కొరకు వేరే ప్రాంతానికి మారడం కానీ, అక్కడికి వేరే చోటికి మైగ్రేట్ అవ్వడం వల్ల కొంతవరకు జాతకుడి కొంత రిలీఫ్ లభించే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా గురుగ్రహ అనుగ్రహం ఒకటి అనుకూలంగా ఉన్నది. ఇక కుజుడు ఈ వార ప్రారంభంలో మరి 21వ తారీఖు వరకు 6వ స్థానంలో సంచరించడం కొంతవరకు మీకు శత్రువులపై విజయాన్ని ఇచ్చినప్పటికీ కూడా 21వ తారీఖున 5వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల మీకు అదే సమయంలో మీ సొంత నిర్ణయాల వల్ల ఇబ్బంది పడడం కానీ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాంటి వాటిలో ఉన్నవాళ్ళు చాలా వరకు దానివల్ల నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ కుంభరాశి వారు మరికొద్ది రోజుల పాటు అటు ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబ విషయాల్లో
చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. చాలా వరకు ఈ గోచార ఫలితాలని చూస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్న వారికి మనం చెప్పినటువంటి విషయాలు చాలా వరకు జరగవచ్చు, జరగకపోవచ్చు. దానికి కేవలం మీ యొక్క గోచారమే కాకుండా మీ గృహంలో, అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో, అది అద్దిల్లైనా సొంతిల్లైనా కొన్ని వాస్తుపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితే అవ్వచ్చు. అలాగే కొంతమందికి కొన్ని రాసుల వారికి, కొన్ని వర్గుల వారికి కొన్ని దిక్కులు ఇబ్బందికరంగాను అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం అనుకూలమైనటువంటి ఫేసింగ్లో మెయిన్ గుమ్మం ఫలానా దిక్కులో ఉన్నప్పుడు కొంతమందికి అనుకూలించే అవకాశం ఉంది. సాధారణంగా మనం గృహంలో నివసిస్తున్నప్పుడు ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, అప్పులు ఎంత కష్టపడినా తీరడం లేదనుకున్నప్పుడు ఖచ్చితంగా గృహంలో వాయువ్య దోషం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర దిక్కు కూడా కొంతవరకు దోషం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని సరి చేసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే గృహంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భర్త, ఆ ఇంటి యజమాని వ్యసనాల పాలై ఏదో ఒక బలహీనతకి, తాగుడో వ్యభిచారం ఇంకోటో చేస్తూ భార్యని ఇబ్బంది పెట్టడం, అలాగే భార్య కూడా ఏదో ఒక అనారోగ్య సమస్య వల్ల వైవాహిక జీవితానికి, అంటే వారి యొక్క సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ గృహంలో ఖచ్చితంగా ఆగ్నేయపరమైనటువంటి దోషం ఉండే అవకాశం ఉంది. అంటే ఆగ్నేయంలో ఏదైనా దోషం కానీ, వాటర్ ట్యాంకులో, సెప్టిక్ ట్యాంకులో ఇలాంటివి ఉండడం వల్ల, ఆ వంటింట్లో సరైనటువంటి వెలుతురు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఆగ్నేయంలో ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులు తరచూ వస్తుంటాయి. ముఖ్యంగా ఆ గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం వాయిదా పడుతూ ఉంటుంది. ఇక ఈశాన్య దోషం ఉన్నప్పుడు ఆ గృహంలో ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు. ఆ కుటుంబంలో మగపిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు, తండ్రి గారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అటువంటిప్పుడు ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవలసి ఉంటుంది. ఇక నైరుతి దోషం ఉన్నప్పుడు తరచూ కోర్టు కేసులు, ఇంట్లో ఏదో ఒక పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడం, పెద్దవారికి యాక్సిడెంట్ అవ్వడం, ఏదో ఒక అనారోగ్యం రావడం, తరచూ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి ఉంటుంది. అటువంటప్పుడు నైరుతి దోషం ఉందని గమనించి దాన్ని సరి చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఆ కుటుంబంలో వివాహం అయింది, కొత్తగా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా కూడా వివాహం జరిగినా కూడా సంతానం కలగడం లేదు అన్నప్పుడు కూడా మీకు నైరుతి దోషం ఉండొచ్చు. లేదా నైరుతి వీధిపోటు లాంటివి ఉండడం వల్ల కూడా ఆ వంశం అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ఆ వంశం అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడన్నా సరే ఒక గృహంలో ఈశాన్య దోషం ఉంటే కంపల్సరీగా నైరుతి దోషం ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉంటే వాయువు దోషం ఉండే అవకాశం ఉంది. ఇక వాయువు దోష ప్రభావం ఏంటంటే ఇంట్లో ఏదో లవ్ అఫేర్స్, అక్రమ సంబంధాలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈశాన్యం దోషం వల్ల ఆ ఇంట్లో ప్రథమ సంతానం మీద, ఆగ్నేయ దోషం వల్ల ద్వితీయ సంతానం మీద, వాయువు దోషం ఉంటే తృతీయ సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒక గృహంలో తూర్పు కంప్లీట్గా స్ట్రగుల్ అయినప్పుడు, తూర్పు సంబంధించిన ఈ దోషం ఉన్నప్పుడు కేవలం ఆ గృహంలో స్త్రీ సంతానం మాత్రమే కలుగుతూ ఉంటారు. అలాగే ఉత్తర దిక్కు ఏమాత్రం వాస్తుపరంగా ఇబ్బందులు ఉన్నా, టాయిలెట్స్ వంటి ఉన్నా కూడా మరి ఆర్థికపరమైన సమస్యలు, అలాగే ఆ కుటుంబ యజమానురాలకి, స్త్రీకి ఏదో ఒక అనారోగ్య సమస్య, ముఖ్యంగా పిల్లలు నిరుద్యోగులుగా ఉండడం, ధనం సంపాదించకపోవడం, ప్రతి విషయానికి కూడా ఆ కుటుంబ పెద్ద మీద ఆధారపడి ఉండడం, ఏదైనా వాస్తుపరమైనటువంటి దోషాలు చాలా వరకు జాతకుడి మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జాతకుడి యొక్క దశ బాగున్నంత కాలం వాస్తు పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు. ఎప్పుడైతే జాతకంలో చెడు గ్రహాల దశలు కానీ, ఏలినాడు శని మొదలగు లాంటి గోచార ప్రారంభమైనప్పుడు వాస్తు కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. బట్ రెండు కూడా ఏదైనా జీవితం బాగుపడాలి, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలంటే మీ యొక్క జాతకంతో పాటు కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క వాస్తు కూడా సరి చేసుకోవడం వల్ల అటు కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు
మీకుగా పరిశీలించుకోండి. మంచి శాస్త్రజ్ఞులను చూపించి సరి చేసుకుంటే మరి రాబోయే రోజులు అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. స్వస్తి.